హాయ్ హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ టు కుక్ విత్ మీ, ఇట్స్ టేస్టీ. ఈరోజు మనము అన్నంలోకే కాదండి, ఇడ్లీలోకి ఇంకా దోశలోకి కూడా టేస్టీగా ఉండే క్యాప్సికమ్ చట్నీ చేసుకుందాం. ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. ఒక్కసారి నేను చెప్పినట్టుగా చేసి చూడండి. మీకే కాదు, మీ ఇంట్లో వాళ్ళకు కూడా చాలా నచ్చుతుంది. మరి రండి, క్యాప్సికమ్ చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి 1/4 టీ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకుంటున్నాను. ధనియాలు వేయటం వల్ల ఈ చట్నీకి మంచి రుచి వస్తుందండి. ఇప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని వీటన్నిటిని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. పోపు దినుసులు వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ ఎప్పుడూ లోలో పెట్టుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి. చూశారు కదా, ఇవన్నీ బాగా వేగిపోయినాయి, మంచి వాసన వస్తోందండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకోవాలి. ఈ నువ్వులు కూడా లో ఫ్లేమ్లో బాగా వేయించాలండి. నువ్వులు వేగటానికి ఎక్కువ టైం తీసుకోదు. నువ్వులు వేగేటప్పుడు పేలాయి అంటే అవి బాగా వేగిపోయినట్టేనండి. చూసారా, మంచి సువాసన వస్తోంది. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్లోకి 10 నుంచి 12 వరకు పచ్చిమిరపకాయలు తుంచి వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు బాగా కారం ఉన్నట్టయితే 8 అయితే సరిపోతుంది. తక్కువ కారం ఉన్న పచ్చిమిరపకాయలు అయితే 10 వరకు తీసుకోవచ్చు. మీరు ఎక్కువ కారం తినేవాళ్ళైతే 12 కూడా తీసుకోవచ్చండి. ఇందులోకి 6-7 వెల్లుల్లిపాయలని వేసుకుంటున్నాను. ఈ రెండింటిని కొద్దిగా వేగనివ్వాలండి. పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండు వేసుకోవాలి. దీంట్లోకి చింతపండు ఎక్కువ వేయనవసరం లేదండి, ఒక మార్బుల్ సైజ్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి నేను 5 మీడియం సైజ్ క్యాప్సికమ్స్ని మీడియం సైజ్ పీసెస్లో కట్ చేసి వేసుకున్నాను. మరీ చిన్న చిన్నగా కట్ చేసుకోనవసరం లేదండి, మీడియం సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. క్యాప్సికమ్ని మీడియం ఫ్లేమ్లో కొద్దిగా వేయించుకోవాలి. చూసారు కదా, పైన కొద్దిగా ప్యాచెస్ లాగా వచ్చాయి, అలా రావాలన్నమాట. క్యాప్సికమ్ వేగిన తర్వాత 3 మీడియం సైజ్ టొమాటోలని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. 1/2 నిమిషం పాటు టొమాటోలని క్యాప్సికమ్తో పాటు వేపిన తర్వాత 2 టీ స్పూన్లు సాల్ట్, 1/4 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. ఉప్పు, పసుపు ఈ ముక్కలకి బాగా కలిసేలాగా కలపాలండి. ఇలా 1/2 నిమిషం కలిపిన తర్వాత టొమాటోలోని జ్యూస్ అంతా బయటకు వచ్చేస్తుంది. చూశారు కదా, కింద జ్యూస్ ఎలా వచ్చేసిందో. ఈ టొమాటో రసాన్ని ఆవిరైపోనివ్వకూడదండి. మనము ఈ చట్నీ నిల్వ ఉండటానికి కోసము నీళ్లు లేకుండా రుబ్బుకుంటాము. కాబట్టి టొమాటో జ్యూస్ అలాగే ఉండనివ్వాలండి, ఆవిరైపోనివ్వకూడదు. ఇప్పుడు ప్యాన్ పైన మూత పెట్టి లో ఫ్లేమ్లో ఇవి కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ మళ్ళీ మూత పెట్టుకుంటూ కుక్ చేసుకోవాలండి. ఇలా చేయటం వల్ల టొమాటో రసం ఆవిరైపోకుండా, ముక్కలు మాడిపోకుండా ఉంటాయి. చూశారు కదా, టొమాటో రసం ఎట్లా వస్తుందో. ఈ మాత్రం టొమాటో జ్యూస్ ఉండాలండి చట్నీ గ్రైండ్ చేసుకోవడానికి కోసము. ఇప్పుడు క్యాప్సికమ్ టొమాటో ముక్కల్ని బాగా చల్లారనివ్వాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మనం వేయించుకున్న నువ్వులు, ధనియాలు ఉన్నాయి కదా, అవన్నీ వేసుకోవాలి. వీటన్నిటిని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. వీడియోలో చూస్తున్నారు కదా, ఇట్లా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి బాగా చల్లారిన టొమాటో, క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసేసుకోవాలండి. ఇవన్నీ బాగా చల్లారిన తర్వాతే వేసుకోవాలండి, వేడిగా ఉన్నప్పుడు వేసుకోవద్దు. వీటన్నిటిని బాగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా అసలు గ్రైండ్ చేసుకోకండి, అంతగా బాగోదు. కోర్స్గా ఉంటేనే చాలా బాగుంటుంది. వీడియోలో చూపించినట్టుగా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు 1/2 టీ స్పూన్ చొప్పున వేసుకుంటున్నాను. ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత 2-3 ఎండుమిరపకాయలని తుంచి వేసుకున్నాను. ఇంకా 2 రెమ్మలు కరివేపాకును కూడా వేసుకొని బాగా వేయించుకుంటున్నాను. ఇవన్నీ లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి. ఇంకా 1/4 టీ స్పూన్ ఇంగువ కూడా వేశాను. మీకు నచ్చకపోతే వేసుకోకండి, నచ్చిన వాళ్ళు వేసుకోండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న క్యాప్సికమ్ టొమాటో పేస్ట్ని ఇందులో కలిపేశానండి. ఇది ఒక 1/2 మినిట్ వరకు లో ఫ్లేమ్లో వేయించుకుంటే సరిపోతుంది. అంతేనండి, 10 నిమిషాల్లో మన టేస్టీ క్యాప్సికమ్ చట్నీ రెడీ అయిపోయింది. ఇది మీరు అన్నంలో కానీ, ఇడ్లీలో కానీ, చపాతీలో కానీ, దోశలో కానీ దేంట్లో తిన్నా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.
మరో మంచి రెసిపీతో వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.